2.41 Mataji. 41 మాతాజీ. 2.41 Mataji. ఎస్ మాతాజీ 2.41. 41. అయితే ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో మనము 2.41కి వచ్చే ముందు అంటే సెకండ్ చాప్టర్ లో ఏమైందో ఒకసారి రివైజ్ చేద్దాం, అంటే కొద్దిగానే లైట్ గా. ఫస్ట్ మనకి ఏమైంది సెకండ్ చాప్టర్ లో మనం దేని గురించి దేని గురించి ఉంది జ్ఞానం, భగవంతుడు దేని గురించి చెప్తున్నారు? ఆత్మజ్ఞానం. సెకండ్ చాప్టర్ లో 2.7 లో అర్జునుడు ఏమన్నారు, ఆయన సరెండర్ అయినారు అనమాట భగవంతునికి, అంటే గురువుగా స్వీకరించి ఆయన సరెండర్ అయితే శరణాగతి పొందినారు అనమాట. అయితే 2.11 నుంచి మనకి 30 వరకు ఆత్మజ్ఞానం గురించి బోధిస్తారనమాట భగవంతుడు అర్జునుడికి. తర్వాత ఏమైంది 30 నుంచి 38 వరకు అర్జునుడు యుద్ధం చెయ్యను అని అంటారు కదా. అయితే ఏమని చెప్తారు భగవంతుడు అంటే, యుద్ధం చేయమని చెప్తారు, అంటే ఆయన స్వధర్మాన్ని పాటించమని చెప్తారు అనమాట. ఎలా పాటించమని చెప్తారు అంటే, స్వధర్మానాన్ని మనము ఫలితం ఆశించి చేయడం ఎలా ఏంటిది అనేది 30 నుంచి 38 వరకు మనం ఫలితం ఆశించి చేసే కర్మ గురించి చెప్తారనమాట. అంటే యుద్ధం నీ స్వధర్మం, నువ్వు చెయ్యి, అయితే యుద్ధం చేసి గెలిస్తే నీకు రాజ్యం వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు. యుద్ధంలో ఓడిపోయి అంటే మరణిస్తే స్వర్గానికి వెళ్తావు అని చెప్తారనమాట. అంటే ఆ కర్మ అది స్వధర్మము, దాన్ని చేయడము ఎలా చేస్తున్నారు, ఫలితం ఆశించి చేస్తున్నారు అనమాట. అంటే దాని గురించి 30 నుంచి 38 వరకు అయిందనమాట. ఇప్పుడు 39 నుంచి శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కర్మ ఫలితం ఆశించకుండా ఎలా చెయ్యాలి అని 39 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అయితే నిన్న 40 అయింది. 40 శ్లోకం నిన్న ప్రభుజీ చెప్పినారు, చాలా బాగా చెప్పినారు. అంటే మనము ఎంత కొద్దిగా సేవ చేసినా సరే భగవంతునికి అది వేస్ట్ కాదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది వచ్చే జన్మలో కూడా అని చెప్పిందనమాట. అంటే భౌతికమైనవి మనం ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద చదువులు చదివినా కానీ అవి ఈ జన్మ వరకే. కానీ అదే భక్తి సేవ, కృష్ణుని భక్తి సేవలో ఉంటే మనము అది ఎక్కడి వరకు ఆగిందో అది మళ్ళీ మన అకౌంట్లో ఉంటుంది అనమాట. అది అట్లనే మళ్ళీ జన్మలో మనకి అది కంటిన్యూ అవుతుంది అని, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అని మనకి 40లో చెప్తుంటారు అనమాట. అంటే పెద్దగానే చేయాల్సిన అవసరం లేదు, చిన్న సేవ అయినా సరే అది వేస్ట్ కాదు అని 40లో చెప్పినారు అనమాట. ఇవాళ 41 శ్లోక. మాతాజీ 41 శ్లోక ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను చదువుతాను. 41 శ్లోక. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాకాశనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాకాశనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. చదవండి మాతాజీ. కృష్ణకుమారి. హరే కృష్ణ మాతాజీ. హరే వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహన్యంత చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. జయశ్రీ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం మాతాజీ. ధన్యవాద ప్రణాం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకే కురు నందన బహుశాఖ అనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీరు చదవండి. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖాయనంత చ
బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాగదాక్షాయిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ హన్యాంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఉమా మాతాజీ చదువు. హరే కృష్ణ మాతాజీ. హరే దండవత్. కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహన్యంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. నెక్స్ట్ మాతాజీ చదవండి. ఏం ఎవరు? చదవలేము. చదవండి మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హన్యంతచ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ జ్యోతి మాతాజీ. మాతాజీ. జ్యోతి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహ్యానంతచ్చ బుద్ధయో వ్యవసాయిన. హరే కృష్ణ. వి కుమారి మాతాజీ చదువు. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. ఒకసారి చదవండి. వి కుమారి మాతాజీ చదవండి. అలాగే. వ్యవసాయాత్మక బుద్ధిరేహ కురు నందన ఏకేహ. వేకేహ కురు నందన నందన బహుశాఖ అన్యస్థ బుద్ధియో వ్యవసాయనాం. వ్యవసాయినాం. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ మాతాజీ. దండవత్. ధన్యవాదాలు. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహన్యంతచ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ భావం చదవండి మాతాజీ. చెప్తాను, చదువుతారా? అనువాదం. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి. అనువాదం ఈ ఎవరైనా మార్గములో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశముతో ఉంటారు. వారిది ఒకటే లక్ష్యము. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం చదువుతారా ఎవరైనా? మాతాజీ నేను చదవనా? భాష్యం. చదవండి. కృష్ణ చైతన్యం ద్వారా మానవుడు జీవితపు భాష్యము మాతాజీ. హరే కృష్ణ. భాష్యము పై శ్రీల ప్రభుపాద్ జై అని చెప్పండి. ఓకే ఓకే. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ చైతన్యం ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరగలడనడి మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి అనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22.62 ఇట్లు తెలుపుచున్నది. శ్రద్ధా శబ్దే విశ్వాసకహే సుదృఢ నిశ్చయం కృష్ణే భక్తి కోయిలే సర్వకర్మ కృతహోయ్. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయం నందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉన్నప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని లేక దేహాచారములకు గాని లోబడి కర్మను అనుసరింపనవసరం లేదు. కామ్యకర్మలు మానవుని పూర్వజన్మం నందలి మంచి చెడుల ఫలితముల అనుసరించి చేయునట్టివి. హృదయమునందు కృష్ణ చైతన్యము జాగృతమైన వాడు తన కార్యముల యందు సత్ఫలితముల కొరకై యత్నింపనవసరం లేదు. అతడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతటనే కార్యకలాపములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు.
మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణంగా త్యాగం చేయుట అన్నది కృష్ణ చైతన్యపు పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యం నందు హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వాళ్ళు. హరే కృష్ణ. ఈ కొంచెం చదువన్నమాట. అది క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజంగానే లభింపగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ పారా ఎవరైనా నాగదాక్షాయణి మాతాజీ చదువుతా. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి నా సా మహాత్మా సుదుర్లభ. భగవద్గీత 7.19 అనగా సర్వ వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎగిరినట్టి శ్రీకృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. వృక్షపు మూలమునకు నీరు పోయుటచే మానవుడు అప్రయత్నంగానే దాని పత్రములకు శాఖలకును నీరు అందించినట్లగును. అట్లే కృష్ణ చైతన్యమున కర్మ చేయుట ద్వారా మానవుడు తనకు, తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి మాతాజీ పైకి సమస్తమునకు అత్యుత్తము సేవ చేసిన వాడగును. శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి కలుగుదురు. నెక్స్ట్ వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ కుమారి మాతాజీ మీరు చదువుతారా? చదవనా మాతాజీ? చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువు. హరే కృష్ణ. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశము నందు చక్కగా అభ్యసించబడును. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు శిష్యుని స్వభావము ఎరిగి కృష్ణ చైతన్యమునందు వర్తించినట్లుగా అతన్ని నిర్దేశించెను. కృష్ణ చైతన్యములు పరిపూర్ణముగా ఎరుగుటకు మానవుడు స్థిర స్థిత్వముతో వర్తించుచు శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశములను జీవిత పరమ లక్ష్యములుగా భావించి వాటిని అంగీకరించవలెను. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తన సుప్రసిద్ధ ప్రార్థన అయిన గురు హస్తకము 8 నందు ఇట్లు తెలిపెను. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ గతిః కుతోపి ధ్యాయాన్ సువంతస్య యస్య శ్రీసంధ్యం వందే గురుం శ్రీచరణారవిందం. ఆధ్యాత్మికాచార్యుడు సంతృప్తి చెందుట ద్వారా దేవాది దేవుడు కూడా సంతృప్తి చెందను. ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కనుకనే దినములకు 3 సార్లు నేను ఆధ్యాత్మికాచార్యుని కృపకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామములు అర్పించుతును. కానీ ఈ విధానం అంతయు దేహాత్మ బుద్ధికి అతీతమై ఆత్మజ్ఞానముపై ఆధారపడి ఉండును. అది కేవలము సిద్ధాంతపరమైనది మాత్రమే కాకుండా ఆచరింపదగినదై ఉండవలెను. అప్పుడు కర్మకామ్యుల చేత వ్యక్తము చేయబడు ఇంద్రియ సుఖమునకు అవకాశం ఉండదు. ఆ విధముగా స్థిరత్వము లేనివాడు పలు రకములైన కామ్యములచే ఆకర్షింపబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 2.41 శ్లోక.
వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖ హనంత్యశ్చ బుద్ధయో వ్యవసాయిన. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక స్థిరమైన దృఢ విశ్వాసంతో ఉండడం అన్నమాట. ఒక స్థిరమైన నిశ్చయంతో కలిగి ఉండడము దేనిపైన అంటే కృష్ణ చైతన్యము అనే దాని మీద దృఢమైన విశ్వాసంతో ఉండడం వ్యవసాయాత్మక బుద్ధి అంటే. ఏకేహ అంటే అంటే ఒకటే గమ్యం మీద అని చెప్పడం అన్నమాట. కురు నందన అంటే కురు వంశ కుమార అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు? ఆ వ్యవసాయినం అంటే స్థిరమైన బుద్ధి లేని వారి గురించి చెప్తున్నారు. వారు ఎలా ఉంటారు అంటే బహుశాఖ షనంతశ్చ అంటే వాళ్ళ మనసులో అనేకమైన ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అంటే వారికి ఒకటే గమ్యం ఉండదన్నమాట. ఒక గమ్యం ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎన్నెన్నో ఆలోచనలతోటి ఉంటారన్నమాట. అది ఈ శ్లోక అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే ఈ శ్లోకంలో వ్యవసాయాత్మక బుద్ధి దీని గురించి మనం కొద్దిసేపు చర్చిస్తాం. దీని తర్వాత మనం భాష్యంలోకి వెళ్దాం. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏమని చెప్పినా అంటే ఒకటే గమ్యం మీద మనము ఏకాగ్రతతోటి దృఢ విశ్వాసంతో ఉండడము అని ఇక్కడ అన్నమాట. వ్యవసాయాత్మక బుద్ధి అంటే అంటే భక్తులు అనే వారు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు ఒకటే గమ్యం అన్నమాట. వారికి ఎప్పుడు కృష్ణ భక్తి భావనలోనే ఉంటూ ఎప్పుడు వాళ్ళు భగవంతునికి పూజించాలని ధ్యానించాలని అలాంటి ఆలోచనతోనే ఉంటారన్నమాట. అంటే శుద్ధ భక్తులు అన్నమాట వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ లాగా ఏమైనా తీసుకోవాలనుకుంటే మనము అంటే వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఎలా ఉంటాము అంటే మనము భౌతికంగా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఒక బాబు ఎగ్జామ్ రాయాలి. ఏది ఐఐటి ఉంటుంది ఆయనకి గోల్. ఐఐటి మీద ఆయన చదువుకోవాలి. బాగా చదివితేనే ఐఐటి సాధించగలుగుతాడు అనమాట. అలా కాకుండా ఆయన కొద్దిసేపు టీవీ చూడటం, కొద్దిసేపు బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఇలా వీడియో గేమ్స్ ఆడడం అలాంటివి వేరే వేరే ఆలోచనలతోటి ఉంటే ఏమవుతుంది? ఆయన గమ్యాన్ని చేరుకోలేడు అనమాట. అది అంటే మనకి ఎలా ఉండాలి అంటే ఒకటే గమ్యం ఉండి దాని మీదనే ఫోకస్ పెట్టాలన్నమాట. అప్పుడే మనం దాన్ని చేరగలుగుతాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనము ఒక ఊరికి వెళ్ళాలి ట్రైన్లో, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే మనం ఒక ట్రైన్ 10 గంటలకు ఉందనుకోండి, మనము తొందరగా చేరుకోవాలన్నమాట. 1 గంట ముందే వెళ్ళాలి. అప్పుడు మనం ఎలా వెళ్తాం? ఎలా వెళ్తాం? మనం ఫాస్ట్గా తొందరగా ట్రైన్ అందుకోవాలని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు మనకి దారిలో ఏమన్నా తినుబండారాలు ఏమన్నా కనబడతాయి, మనం తింటామా? తినడానికి ఆగుతామా మాతాజీ? ఆగం మాతాజీ. ఆగం. తినకుండా ఆగమన్నమాట. మనం ఎందుకు ఆగము? లేట్ అవుతుందని మాతాజీ. లేట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఆ ట్రైన్ అందుకోవాలి. అంటే మనం ఫోకస్ అంతా ఆ ట్రైన్ మీద ఉందన్నమాట. మనం దాంట్లో ఎక్కాలి, మనం ఊరు చేరుకోవాలి. అలా అంటే ఒక ఫోకస్ అట్లా ఉంటే మనం ఆ పని మీద ఒక ఫోకస్ ఉంటే మనం ఎలా చేయగలుగుతాం అన్నమాట. అదే వేరే వేరే ఆలోచనలతోటి ఉన్నాం అనుకోండి, మనము మన గోల్ని చేరుకోలేమన్నమాట. అదనమాట. ఇప్పుడు నిన్న ఒకటి శ్లోకాలో అజామిలుని గురించి స్టోరీ చెప్పిండ్రు ప్రభుజీ. అందులో ఏముంది? అజామిలుడు మంచి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తారు. మంచి భక్తి మార్గంలో ఉంటారు ఆయన ఫస్ట్ అసలు. కానీ ఏమైతుంది? ఆయన వేరే చెడు చూడడం వల్ల ఆయనకి మనసులో వేరే వేరే కోరికలు ఆలోచనలు అన్నీ వస్తాయి అన్నమాట. ఆయన ఆ భక్తి మార్గంలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఫోకస్ దాని మీద నుంచి వెళ్ళిపోయింది అనమాట. అంటే డిస్ట్రాక్షన్ వచ్చింది అనమాట ఆయనకి. ఆయన ఆలోచనలన్నీ డిస్ట్రాక్షన్ వచ్చి బయట వేరే ఆలోచనలతోటి భక్తి మార్గంలో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఆయన రోజుకి 3 లక్షల జప చేస్తుంటారు అనమాట మాల. అంటే
ఆయన దగ్గర కూడా ఒక వైశ్య వస్తది, కానీ ఆయన గోల్ ఏముంటది, కృష్ణ భక్తి భావంలోనే ఉంటారన్నమాట ఆయన ఎప్పుడు. దాని నుంచి ఆ గోల్ నుంచి ఆయన డిస్ట్రాక్ట్ కాడనమాట. అంటే అలా ఉండాలన్నమాట. అంటే శుద్ధ భక్తులు అనే వాళ్ళు అలా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా అంటే శుద్ధ భక్తుల భావన అలా ఉంటది అనమాట. అయితే ఇప్పుడు సాధక భక్తులు అంటే భక్తి మార్గంలో సాధన చేస్తూ ఉంటాం అనమాట. అంటే నాలాగా అనుకోండి, అందరిలాగా చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనకి ఏమైతుంటది, కొద్దిగా అంటే ఇంకా పవిత్రత రాదు, కొన్ని ఆలోచనలు వస్తుంటాయి అనమాట. కొన్ని అసూయ, ఈర్ష అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అయినా సరే మనం ప్రయత్నిస్తుంటాం అనమాట, భక్తిలో ముందుకు వెళ్ళాలి అని. అప్పుడు ఏమవుతుంటదంటే భగవంతుడు శ్రీకృష్ణుడు గమనిస్తారనమాట. దాన్ని కూడా ఆయన గమనించి మనము ఆ ఆలోచనల నుంచి దాని నుంచి బయటపడేటట్టు మనకి హెల్ప్ చేస్తారనమాట. అది సాధక భక్తులది అన్నమాట. అయితే ఇక్కడ ఇది వ్యవసాత్మిక బుద్ధి అంటే ఇదన్నమాట. అయితే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక శ్లోకం చెప్పినారు శ్రీ చైతన్య చరితామృతం నుంచి. శ్రద్ధా శబ్దే విశ్వాసకై సుదృఢ నిశ్చయ్ కృష్ణే భక్తి కోయిలే సర్వకర్మకృత హోయ్ అని ఇది శ్రీ చైతన్య చరితామృతంలో నుంచి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే భక్తి భావన అంటే ఇక్కడ శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు అనమాట. వారు ఎట్లుంటారంటే దృఢమైన విశ్వాసంతో కృష్ణ భక్తి భావనలో ఉంటారనమాట. అలాంటి వారికి ఈ సర్వ కర్మలు ఏవి చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. ఎలాంటివి, వంశాచారాలు, ఇంకా దేశాచారాలు, సంఘాచారాలు, ఇలాంటివి ఏ కర్మలు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇంకేంటిది, వాళ్ళు ఈ ద్వంద్వాల అంటే గుణాలకి, త్రిగుణాలకి అతీతులు, ప్రభావితులు కారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎవరి గురించి ఇది, శుద్ధ భక్తుల గురించి. అంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉండేవారు అనమాట. అలాంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు ఎందుకు అలా ఉండగలుగుతున్నారు అంటే, వారు ఈ భౌతిక భావన ఇవన్నిటి పూర్తిగా విడిచిపెట్టడం వల్ల వాళ్ళు దృఢమైన విశ్వాసంతో కృష్ణ భక్తిలోనే ఉండి వాళ్ళు పరిపూర్ణ స్థితికి చేరుకోగలుగుతున్నారు అనమాట. అంటే మనం కూడా అంత దృఢ విశ్వాసంతో ఉండి మనము నమ్మకంతో మనం ఉండగలిగితే మనం కూడా పరిపూర్ణ స్థితికి చేరుకోగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ సెకండ్ పారాలో జ్ఞానం గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి దృఢ విశ్వాసం అని ఉంది కదా, అంటే మనకి భక్తునికి ఇలాంటి దృఢ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి జ్ఞానం వల్ల వస్తుంది అనమాట. జ్ఞానం దేని గురించి ఉండాలి, మనకి ఆత్మ గురించి జ్ఞానం ఉండాలి. ఇంకొకటి వాసుదేవుని గురించి. ఇక్కడ 7.19 లో ఒక శ్లోక చెప్పిండ్రు. ఆ శ్లోక ఏంటిదంటే, బహునా జన్మనామంతి జ్ఞానవాన్మ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని. అంటే మనకి ఇప్పుడు జ్ఞానం దేని గురించి ఉందని చెప్పాలి, ఆత్మ గురించి మనకి జ్ఞానం ఉండాలి. ఇంకా వాసుదేవుని గురించి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, ఎవరైతే శ్రీకృష్ణుడే మూల కారణమని, సర్వ కారణాలకి కారణమని ఎవరైతే నమ్ముతారో, ఆ భావనలో ఉంటారో, అలాంటి జ్ఞానం మనకి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. రెండు జ్ఞానం అంటే భక్తి భావనలో విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఉండాలంటే ఏముండాలి, ఆత్మజ్ఞానం ఒకటి, వాసుదేవుడే సర్వ కారణాలకి కారణము అనే జ్ఞానం అన్నమాట. ఇలాంటివి ఈ జ్ఞానం వల్ల మనకు దృఢ విశ్వాసం కలుగుతుంది అనమాట. దృఢ విశ్వాసం ఉంటే మనకి ఒకటే గోల్ ఉంటది, అంటే భగవంతున్నే చేరుకోవాలి, భగవంతుని సేవనే ఉండాలి మనకి అని ఆ గోల్ ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మనం సేవ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఆధ్యాత్మిక గురువు గురించి చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తి
అసలు భక్తి అంటే ఏమిటి అని అంటే, హరే కృష్ణ మాతాజీ, భక్తి అంటే ఏమిటి? ఎప్పుడు భగవంతుని తలుచుతూ భగవంతునితో దగ్గరగా ఉండడం. అంటే భగవంతుని సంతృప్తి పరచడానికి మనం చేసే పని అన్నమాట. అంటే ఎప్పుడు భగవంతుని సంతృప్తి పరచాలి. అయితే ఆయన ఎప్పుడు సంతృప్తి పడతాడు? భగవంతుడు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు? మనం చేసే సేవ ద్వారా మాతాజీ. ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాతాజీ. భగవంతుని మనకి ఇష్టమైన పనులు కాకుండా భగవంతునికి ఇష్టమైన సేవ అంటే చేసి. భగవంతునికి సేవ. ఇష్టమైన పని అని మనకి ఎట్లా తెలుస్తుంది? సేవ మాతాజీ, సేవ గురువు సేవ చేయడం ద్వారా మాతాజీ. ఎస్ మాతాజీ, రైట్. గురు ద్వారా, రైట్ మాతాజీ. అంటే మనం అంటే భగవంతుని మనం సంతృప్తి పరచాలి, అదే భక్తి అన్నమాట. ఇప్పుడు ఆయన భక్తి పరచాలంటే మనకి ఎలా తెలుస్తుంది? మనము ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని శరణు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఆయన చెప్పే విధంగా ఆయన నిర్దేశానుసారం మనం కృష్ణ భక్తి చేసుకుంటూ వెళ్తే మనకి కృప దొరుకుతుంది అన్నమాట భగవంతుడి. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక గురువుది కృప దొరుకుతుందో అప్పుడే మనకి భగవంతుని కృప కూడా దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ గురువాష్టకంలో శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారనమాట. యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశ ప్రసాదాన్న గతి కుతోపి ధ్యాస్తు వస్తశ్చ యశ స్త్రీ సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది గురువాష్టకం అన్నమాట. మీకు అందరికి తెలుసు అనుకుంటా గురువాష్టకం. ఈ గురువాష్టకంలో ఏం చెప్తున్నారు? యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో అంటే ఏంటిదంటే, ఆధ్యాత్మిక ఆచారుని కృప మన పైన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే భగవంతుని కృప కూడా మనకి దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా యశ ప్రసాదాత్ గతి కుతోపి అని అంటే మనకి ఆధ్యాత్మికాచార్యుని కృప దొరకలేకపోతే అప్పుడు భగవంతుని కృప కూడా మన పైన ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది? ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మికాచార్యుని కృప ఉంటుందో, ఆయన సంతృప్తి పరచగలుగుతామో అప్పుడు మనకి భగవంతుని కృప మనకి మన పైన ఉంటది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే మనకు ఆధ్యాత్మిక ఆచార్యుని అంటే ఆచార్యులు లేకుండా మనం కృష్ణ భక్తిలో మనము ముందుకు వెళ్ళలేమన్నమాట. అంటే మనం ఏది చెయ్యాలన్నా ఆయన నిర్దేశానుసారం మనం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ మనము ఒకటి ఇది కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు ఎవరు మాతాజీ? భక్తి సిద్ధాంత సరస్వతి. ఎస్, కరెక్ట్ మాతాజీ. అయితే ఆయన కూడా ఏమన్నారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏమన్నారు? శ్రీల ప్రభుపాద వారిని ఇంగ్లీష్ లో ఆయనని ప్రచారం చేయమని ఆదేశిస్తారనమాట. ఆయన మనసులో ఆలోచించుకుంటూ ఎప్పుడు 71 ఆయన ఏజ్ 71 వచ్చినప్పుడు ఈ సముద్రం దాటి ఆయన విదేశాల్లో ఆయన ప్రచారం చేసిండ్రనమాట. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను మనము జీవిత పరమ లక్ష్యంగా మనము స్వీకరించాలి అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే మనము కృష్ణ భక్తిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. భగవంతుని సంతృప్తి చేయగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. మనము వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మన గోల్ ఒకటే ఉండాలి, దృఢ విశ్వాసంతో అని చెప్పుకున్నాం కదా. అంటే కొందరు మనకి ఈ డౌట్ రావచ్చు, మనం ఈ భౌతికమైన పనులలో ఉంటాం కదా, మనం ఎలా చేయగలుగుతాము అంటే అంత దృఢ విశ్వాసంతో ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఎలా ఉండగలుగుతాము అని మనకి డౌట్ రావచ్చు. అయితే మనం ఎలా ఉండాలి అంటే మన పనులు మనం చేస్తూ ఉండాలి, కానీ మనకి ఒక టైం దొరుకుతుంది, ఖాళీ టైము. అంటే వంట అంతా అయిపోయిన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎప్పుడు మనం ఎట్లుంటాము, టీవీ చూసుకుంటూ గడపడం, లేకపోతే ఇతరులతోటి మాట్లాడడంలో అలా గడుపుతూ ఉంటాం అన్నమాట. అలాంటి టైం వేస్ట్ చేయకూడదు అన్నమాట. అట్లా ఖాళీ టైంలో వేస్ట్ చేయకుండా ఎప్పుడు మనం
భగవంతుని ధ్యానంలో ఉంటూ ఉండాలి అన్నమాట. అంటే మన సమయాన్ని ఎప్పుడు భగవంతునికే కేటాయించాలన్నమాట. మన పనులు మనం చేసుకుంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి అన్నమాట. అప్పుడే మనము భగవంతుని సంతృప్తి చేయగలుగుతాము. మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే ఆ ఒక్క గోలే పెట్టుకోవాలన్నమాట. మనం భగవంతుని సేవనే మన గోలు అని పెట్టుకొని మనం ఆ దృఢ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలన్నమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఈ శ్లోకంలో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటాయా మాతాజీ? ఏం డౌట్స్ లేవు మాతాజీ. క్లియర్ గా ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఎవరికి డౌట్స్ లేవా?